శివాలయానికి వెళితే ప్రసాదం ఇంటికి తీసుకుని వెళ్ళకూడదు అని చాలామంది అంటారు. నిజంగానే ప్రసాదాన్ని శివాలయంలో విడిచిపెట్టాలా? స్వామి ప్రసాదం మనం స్వీకరించినట్టు అవుతుందా? శివాలయంలో కూడా ఒక స్వరూపం నేటికి ఉంటుంది. చండీశ్వరుడికే మొదటి నైవేద్యం. అంటే శివానుగ్రహం చండీశ్వరుడు పొందిన తర్వాతే మనం స్వీకరించాలి. చిటికలు కూడా వేస్తారు ఈ చండీశ్వరుణ్ణి పిలవడానికి. భక్తివన్ ప్రేక్షకులకు నమస్కారం. శివుడు అన్నవాడు ఎక్కడ ఉన్నాడు? అంతటా నిండి ఉన్నాడు. పరమాత్మ మన చుట్టూ ఉంటాడు, మనలోనే ఉంటాడు. అందుకే శివోహం అని అంటూ ఉంటాం. అయితే అలా పరమాత్మను కేవలం ఒక గర్భగుడిలో మాత్రమే నేను చూస్తాను, ఇంకెక్కడా నేను చూడలేను, నా పూజా మందిరంలో మాత్రమే నేను చూస్తాను అని అనుకుంటే అది మూర్ఖత్వం. అలా కాకుండా అంతటా భగవంతుడు ఉన్నాడు, ఎక్కడ పడితే అక్కడే ఉన్నాడు, చూడగలిగిన శక్తి ఉండాలి అని ప్రేమతో భగవంతుడిని పోల్చుకోగలిగితే వాళ్ళ స్థానాన్ని భగవంతుడు అమాంతంగా పెంచేస్తూ ఉంటాడు. ఇలా ఒక భక్తుని గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం. అయితే దీనికన్నా ముందు ఇంకొక చిన్న విషయం గురించి మనం చెప్పుకోవాలి. శివాలయానికి వెళ్ళిన వెంటనే అక్కడ మనం ఒక కొబ్బరికాయ తీసుకుని వెళ్ళినా, అరటిపళ్ళు తీసుకుని వెళ్ళినా, ప్రసాదంగా అక్కడ నివేదించిన తర్వాత ఆ ప్రసాదాన్ని ఇంటికి తీసుకుని వెళ్ళకూడదు అని చాలామంది చెప్తూ ఉంటారు. తీసుకుని వెళ్ళొచ్చా, వెళ్ళకూడదా అనే అపోహలు కూడా ఉంటూ ఉంటాయి. అక్కడే నందీశ్వరుడి దగ్గర గోడ మీదో ఇంకెక్కడో పెట్టేసి కూడా చాలామంది ఇంటికి వచ్చేస్తూ ఉంటారు. మరి శివప్రసాదం కదా, తీసుకోకపోతే ఎలా? కాదు ఇక్కడే కూర్చుని తినేస్తామని కొంతమంది అంటూ ఉంటారు. మరి వీటికి ఈ మహాభక్తునికి ఏమైనా సంబంధం ఉందా అంటే ఉంది. కాబట్టి ఆ మహాభక్తుని గురించి మనం మాట్లాడుకుంటూ ఈ ప్రసాదాల విషయానికి వద్దాం. పూర్వం విచార శర్మ అనే ఒక పిల్లాడు ఉండేవాడు. చిన్నప్పటి నుంచే తండ్రి గారు వేదం నేర్పించారు. అలాగే చాలా చక్కగా అతను కూడా, అంటే ఏదైనా నేర్పిస్తే వెంటనే రావడం వేరు, భక్తి శ్రద్ధలతో దాన్ని చదువుకోవడం వేరు. అంటే ఈ పిల్లాడు చిన్నప్పటి నుంచి అంతా శివమయం అని అనుకుంటూ శివార్చన తమదైన శైలిలో చేసుకుంటూ ఎప్పుడూ శివనామస్మరణ చేసుకుంటూ ఉండేవాడు. రుద్రము అలాగే చాలా విషయాలు ఆయనకి తెలుసు, ఎప్పుడు పఠిస్తూ ఉండేవాడు. ఒకరోజు ఆయన అలా బయటికి వెళుతూ ఉంటే కొంతమంది పశువుల కాపరులు పశువుల్ని, అంటే గోవుల్ని తీసుకుని వెళుతుంటే పాపం ఆ గోవులు సరిగ్గా నడవకపోతే ఒక పెద్ద కర్ర లాంటిది ఉంటుంది కదా, దాంతో కొడుతున్నారట. కొడుతూ ఉంటే అయ్యో జీవహింస పాపం కదా, గోవులను అలా కొడతారా అని దగ్గరికి వచ్చి, అలా కొట్టకూడదు కదా, మామూలుగా హట్టనో ఇంకేదో అనో తీసుకుని వెళ్ళొచ్చు కదా అంటాడు విచార శర్మ. అయితే వాళ్ళంటారట, బాబు ఒక్కరోజు ఈ పని చేసి చూడు, నీకు అర్థమవుతుంది, అలా హట్ హుట్ అంటే వినవు, వీడికి ఇలాగే దెబ్బలు పడాలి అని వాళ్ళు అంటారు. అయితే విచార శర్మకి బాధ కలుగుతుంది. గోవు అంటే అసలు 33 కోట్ల దేవతా స్వరూపాలు ఉంటాయని అంటాంగా. అయితే విచార శర్మ అంటారు, సరే నాకు ఒక అవకాశం ఇవ్వండి, నేను తీసుకుని వెళతాను, తీసుకుని వస్తాను, ఈ సేవ నేను చేసుకుంటాను, కొట్టకుండానే ఇలా చేసే ఈ పద్ధతి అయితే నాకు నచ్చలేదు, నాకు అవకాశం ఇవ్వండి, నేను చేసి చూపిస్తాను అన్నారు. అంటే వాళ్ళందరూ చూశారట, ఏం చేస్తాడు, ఒక పూట చేస్తాడు మళ్ళీ ఇచ్చేస్తాడు, సరేలే నువ్వు తీసుకుని వెళ్ళు, జాగ్రత్తగా మళ్ళీ మాకు అప్పచెప్పు అని చెప్పి అప్పచెప్తారు. అప్పుడు విచార శర్మ తనకు వచ్చిన శివస్తోత్రములు, పాటలు, లేకపోతే రుద్రము, నమకము, చమకము ఏదైనా అలాగ చెప్పుకుంటూ వేదాలు వల్లిస్తూ గోవుల్ని తీసుకుని వెళ్తున్నాడు. గోవులు కూడా చక్కగా వింటున్నాయట. అమ్మయ్య, వాటికి కూడా ఏదో తెలియని ఆనందం, స్వామి అనుగ్రహం, అంతే కదా. వేద ఘోష చెవిన పడితే ఎంత ఆనందంగా ఉంటుంది, ఎంత మారిపోతుంది మన జీవితం. మొత్తానికి అలా తీసుకుని వెళ్ళాడు. అవి కూడా మాట విన్నాయి, చక్కగా అక్కడ మేపుతున్నాడు, మళ్ళీ జాగ్రత్తగా తీసుకుని వస్తున్నాడు. వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు తనకి వచ్చిన శివ నామములు, స్తోత్రములు అన్నీ చదువుకుంటున్నాడు. ఇలా జరుగుతోంది. అయితే ఒకరోజు తనకు ఒక ఆలోచన వచ్చింది. ఎక్కడికో తీసుకెళ్తాడుగా, అక్కడికి వెళ్ళిన తర్వాత అవి గడ్డిని మేస్తూ ఉంటాయి. మరి ఆ సమయంలో నేనేం చెయ్యాలి? ఎందుకు సమయాన్ని వృధా చేయాలి? అక్కడ నేను ఒక ఆలయం కడితే బాగుంటుంది కదా, అక్కడ కూడా నేను కూర్చుని రుద్రాభిషేకం చేసుకుంటే బాగుంటుంది కదా అని అనుకున్నాడు. కాబట్టి ఒక ప్రదేశానికి వెళ్ళి అక్కడ ఇసుకతోనే, అంటే చిన్న పిల్లలు కట్టుకుంటారుగా సముద్రం ఒడ్డున ఇసుకతో, అలాగా ఒక చిన్న ఆలయం లాంటిది గోడలు అవన్నీ కట్టేసి, గర్భగుడి అని చెప్పి అక్కడ ఒక చిన్న శివలింగాన్ని ఏర్పాటు చేసి అలా చేస్తూ ఉండి ఏవో పుల్లలు తెచ్చి, అంటే రకరకాలుగా ఆ ఇసుకతోనే ఒక చిన్న గుడి లాంటిది కట్టి అక్కడ రుద్రం చదువుతూ ఉండేవాడు. అయితే గోవుల వైపు చూస్తే గోవులకి కూడా అర్థమైపోయింది ఆ భావన. కాబట్టి 1-2 గోవులు వచ్చి అక్కడ పాలని అలాగా ధార
అంటే ఎవరూ పితకకుండానే పాలని విడిచిపెట్టేవట. అది శివలింగానికి అభిషేకంగా వాడుకోవాలని చెప్పి మన్నాడు తనతో పాటు ఒక కుండని కూడా తెచ్చుకుని ఆ కుండలను అక్కడ పెడితే ఈ గోవులు వచ్చి పాలు విడిచిపెట్టేవి. అప్పుడు ఆ పాలతో ఆ సైకత లింగానికి, ఇసుకతో చేసిన లింగానికి అభిషేకం చేసుకుంటూ ఉండేవాడు. ఇలా చక్కగా రుద్రాభిషేకం చేసుకోవడం, మళ్ళీ తిరిగి వచ్చేయడం. ఇది ఎవరో చూశారు. పైగా ఆవులు అంతగా పాలు ఇవ్వట్లేదు కొన్ని ఆవులు అని ఇంకెవరో అనుకున్నారు. మొత్తానికి వాళ్ళు కనిపెట్టారు. ఓహో, అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత ఇలా ఇసుకలో పోసేస్తున్నాడు, వృధా చేసేస్తున్నాడు, పాలన్నీ కూడా మేము అమ్ముకుంటాం కదా అని చెప్పి ఈ విచార శర్మ యొక్క తండ్రి గారికి చెప్తారు. మీ అబ్బాయి ఇలాంటి పనులు చేస్తున్నాడండి అని. ఎవరైనా చెప్తే పిల్లల గురించి తల్లిదండ్రులకు కొద్దిగా కోపం వస్తుంది కదా. సరే ఏం జరుగుతుంది నేను కూడా చూస్తానని చెప్పి ముందు రోజు తినకన్నా ముందు తండ్రి గారు ఆ ప్రదేశానికి వెళ్ళిపోయి ఒక చెట్టు ఎక్కి చూస్తున్నట్ట నా కొడుకు ఏం చేస్తాడు అని. విచార శర్మ మళ్ళీ వచ్చాడు, అలాగే కూర్చున్నాడు. ఇసుకతో తయారు చేసిన ఆలయం కదా, అది పాడైపోతూ ఉంటుంది గాలికైనా. మళ్ళీ చక్కగా కట్టుకుంటున్నాడు. అక్కడ అలా పాత్రలు పెట్టాడు, మట్టి కుండలు. గోవులు వచ్చాయి, పాలను విడిచిపెడుతున్నాయి. అవన్నీ చూస్తున్నాడు తండ్రి. ఓహో, నిజమేనన్నమాట, ఇలాంటి పనులు చేస్తున్నాడా అని. మొత్తానికి అక్కడ శివలింగానికి అభిషేకం చేస్తూ ఉంటే చేసిన తర్వాత అలాగా ధ్యానంలో కూర్చున్నాడు. ఇప్పుడు తండ్రికి చాలా కోపం వచ్చింది. గబా గబా వచ్చాడు, ఆ ప్రదేశానికి వచ్చాడు. అక్కడ ఆ కుండలు ఏవైతే ఉన్నాయో పాలతో నిండి ఉన్నవి ఒక్క తాపు తన్నట్ట కాళ్ళతో. ఎంత అంటే చెడ్డ కర్మ అది. కోపం రావచ్చు, క్రోధం ఉండవచ్చు, కానీ ఇలా ఎందుకు చేస్తున్నావు, వాళ్ళ గోవులు కదా అని ఏదో ఒక మాటల్లో చెప్పవచ్చు. కానీ కోపంతో కాళ్ళతో తన్నట్ట. మరి ఇక్కడతో ఆగలేదు. ఆయన ఏం చేశాడు, అది ఒక చిన్న గుడిలా కనిపిస్తోంది, శివలింగం కనిపిస్తోంది, వాటన్నిటినీ కూడా కాళ్ళతో ధ్వంసం చేసేసేట. విచార శర్మకి చాలా కోపం వచ్చింది. మరి అక్కడెక్కడో ఒక గొడ్డలి దొరికింది, దాన్ని తీసి, అంటే ఏ కాలు మాత్రమే చూస్తున్నాడు. అసలు ఏ కాలు ఇంత పవిత్రమైన స్థలాన్ని, ఎందుకంటే ఆ శివలింగాన్ని నేనేదో తయారు చేసుకున్నాను అని అనుకోవడం లేదు, అది శివుడే అని అనుకుంటున్నాడు. మరి అటువంటప్పుడు భక్తితో చాలా కోపం వచ్చింది. ఆ గొడ్డలి ఆ కాళ్ళ మీద వేసేసేట. తండ్రి అని తెలిసినా కూడా అంత కోపం వచ్చిందట విచార శర్మకి. మరి ఈ భక్తిని చూసి పరమేశ్వరుడు పార్వతీ సమేతంగా చక్కగా దిగి వచ్చాడు, కరుణించాడు, దర్శనమిచ్చాడు. ఇచ్చి విచార శర్మ ఏ వరము కోరుకోలేదు, కానీ ఒక అద్భుతమైన స్థానాన్ని ఇచ్చారు. ఆయన అంటారు, ఈ రోజు నుంచి మా పరివారంలో నువ్వొకడివి అని అంటూ నీకు చండీశ్వరుడు అనే నామం నేను ఇస్తున్నాను. అంటే పక్కన ఈశ్వరుడు ఉంది కాబట్టి నువ్వు నా పరివారంలో ఒకడివి, నువ్వు ఎప్పుడు నాతోనే ఉంటావు. ఇంకా చెప్పాలి అంటే నేను ధరించి పక్కన పెట్టిన వస్త్రాలు, నేను ధరించి పక్కన పెట్టిన ఆభరణాలు, అలాగే నాకు ఎవరైనా నివేదన చేస్తే నేను స్వీకరించిన తర్వాత ప్రసాదంగా మారుతుంది కదా ఆ పదార్థాలు అన్నీ ముందుగా నీకే చేరుతాయి, ఆ తర్వాతే ఎవరికైనా అని చెప్తారట. అందుకని శివాలయాల్లో ఉత్తర దిక్కు వైపు చండీశ్వర స్వరూపం నేటికి కొన్ని ఆలయాల్లో మాత్రమే మనకి కనిపిస్తుంది. కానీ ఎక్కడ శివుడు ఉంటాడో అక్కడ చండీశ్వరుడు ఉంటాడు అన్నది శివుని యొక్క అనుగ్రహం. ఈ అనుగ్రహాన్ని పొందాడు చండీశ్వరుడు, అంటే ఈ విచార శర్మ. అందుకని శివాలయానికి వెళ్ళిన తర్వాత స్వామివారికి నివేదించిన తర్వాత మహాప్రసాదం కదా, ఈ ప్రసాదంపై మనకి అధికారం లేదు, చండీశ్వరుడికి ఉంది. అందుకే అక్కడ చండీశ్వర స్వరూపం ఉన్నా లేకపోయినా ఒక్కసారి మనకి, అంటే ఎటు మనం మాట్లాడాలో చండీశ్వరుడితో తెలియదని అంటాంగా, చండీశ్వరుడు శివాలయాల్లో ఉంటాడట. యోగ ముద్రలో ఆయన ఎప్పుడు తపస్సు చేసుకుంటూ ఉంటాడు. అందుకనే ఆయనకి, ఓ చండీశ్వరా, ఇదిగో ఇది నీ హక్కు, అంతే కదా, నీ సొత్తు, మరి దీన్ని మేము తీసుకుని వెడుతున్నాము. ఎవరిదైనా వస్తువు తీసుకుని వెడితే ఒక్కసారి వాళ్ళని అడిగి తీసుకుని వెడతాంగా మర్యాద, అందుకని తీసుకుని వెళ్తున్నాం స్వామి ప్రసాదం అని తీసుకుని వెళ్ళాలట. కాబట్టి ఈ మాటని సరిగ్గా అర్థం చేసుకోక ఇప్పటికీ కూడా శివాలయంలో ప్రసాదం తీసుకుని వెళ్ళకూడదు, విడిచిపెట్టేయాలి అని అంటారు. విడిచిపెట్టవలసిన అవసరం లేదు, తీసుకుని వెళ్ళాలి. కాకపోతే చండీశ్వరుడికి ఒకసారి చూపించి, అయ్యా మేము తీసుకుని వెళ్తున్నాం అని చెప్పి తీసుకుని వెళ్ళాలంటారు. అయితే ఈ చండీశ్వరుడికి చిటికెల చండీశ్వరుడు అనే పేరు కూడా ఉందట. కారణం ఏమిటి అంటే, చండీశ్వరుడు ఎక్కడ ఉంటాడు, ధ్యానంలో ఉంటాడు కదా, పలుకుతాడా లేదా, ఓయ్ అని మనం చిటికెలు వేస్తాంగా ఎవరైనా మన మాట వినకపోతే, వింటున్నారా లేదా అనేటట్టుగా. కాబట్టి అలా ఒక చిటిక వేసి, స్వామి నేను తీసుకుని వెళుతున్నాను ఈశ్వరుని యొక్క ప్రసాదం అని చెప్పి వెళ్ళిపోతూ ఉండేవారు ఇదివరకు. అందుకే చిటికెల చండీశ్వరుడు అంటారు. ఇవాళ రేపు ఆలయాల్లో చండీశ్వరుడు ఉన్నా లేకపోయినా మనం కూడా ప్రసాదం తీసుకుని వెళ్ళేటప్పుడు చండీశ్వరా తీసుకుని వెళుతున్నాం అని చెప్పి తీసుకుని వెళ్ళాలట. ఈ పద్ధతి అన్నది అలాగా ఎప్పటి నుంచో వస్తుంది. కాబట్టి శివాలయాల్లో ప్రసాదం ఖచ్చితంగా తీసుకుని వెళ్ళాలి. కాకపోతే
కృతజ్ఞతతో ఒకసారి చందీశ్వరుడికి చూపించి అడిగి తీసుకుని వెళ్ళాలి అన్నది మనం ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. నమస్తే.